నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. అధికారం మారినా అక్రమాలు ఆగలేదా? ఒకప్పుడు పుంగనూరు పుడింగి ఆట కట్టిస్తానన్న నిప్పు ఇప్పుడు నీరు గారిపోయిందా? ఏపీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఆయనకే తెలియకుండా ఏదో పెద్ద గేమ్ జరుగుతోందా? నిన్నటి వరకు విమర్శలు సంధించిన గొంతులు ఇప్పుడు ఎందుకు మోగబోయాయి? అసలు ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. 1989 నుంచి 2024 వరుసగా 8 సార్లు కుప్పం గడ్డపై పసుపు జెండా రెపరెపలాడింది. కానీ 2019 తర్వాత సీన్ మారిపోయింది. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు తన సొంత గడ్డపైనే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. జెడ్+ సెక్యూరిటీ ఉన్న రోడ్ల మీద కూర్చొని ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడే చంద్రబాబు పదే పదే ఒకే మాట అనేవారు: మా వనరులను దోచుకుంటున్నారు, పెద్దిరెడ్డి వర్గం కుప్పం కొండలను పిండి చేస్తుందని. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఆనాడు చేసిన ఆరోపణలు ఏమయ్యాయి? నాటి అక్రమాలపైన విచారణ ఏమైంది? చంద్రబాబు సైలెన్స్ వెనుక అసలు రహస్యమేంటి? కుప్పం అంటే కేవలం రాజకీయాలకి మాత్రమే అడ్డా కాదు, గ్రానైట్ సంపదకు పెట్టింది పేరు. కుప్పం, గుడిపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాల్లో అపారమైనటువంటి గ్రానైట్ నిల్వలు ఉన్నాయి. గత వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు రోజుకు 10 కోట్ల రూపాయల విలువైన ప్రకృతి సంపదను అడ్డగోలుగా తరలిస్తున్నారని తెలుగుదేశం పార్టీ స్వయంగా ఆరోపించింది. మల్లనూరు, కూసూరు వంటి గ్రామాల్లో సాగుతున్న దందాను అడ్డుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు కూడా అవే క్వారీలు, అవే యంత్రాలు. కానీ నడుపుతున్న హస్తాలు మారాయా, లేక పాతవారితోనే కొత్త ఒప్పందాలు కుదిరాయా అన్నదే $1 మిలియన్ ప్రశ్న. అప్పుడు చంద్రబాబు ఊరికే ఆరోపణలు చేయలేదు. నాటి సీఎస్ సమీర్ శర్మకు లేఖలు కూడా రాశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్లను సాక్ష్యాలుగా చూపారు. ఫలితంగా 5 కోట్ల రూపాయల గ్రానైట్ స్టాక్ సీజ్ కూడా అయింది. మా ప్రభుత్వం రాగానే వీటన్నిటిపైన లెక్క తేలుస్తాం, పుంగనూరు పుడింగి సంగతి చూస్తామని చంద్రబాబు ఘాటుగా హెచ్చరించారు. ఇప్పుడు చంద్రబాబు సీఎం సీట్లో కూర్చొని ఏడాదిన్నర దాటింది. బెటర్ లేట్ దెన్ నెవర్ అని తమ్ముళ్ళు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ సీజ్ అయిన స్టాక్ ఏమైంది? పెద్దిరెడ్డి చేసిన సవాల్ను నిరూపించే దిశగా అడుగులు ఎందుకు పడడం లేదనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడే అస్సలు ట్విస్ట్ ఉంది. చంద్రబాబు అభివృద్ధి పనుల మీద ఫోకస్ పెడితే ఆయన కళ్ళు గప్పి కొందరు లోకల్ లీడర్లు చక్రం తిప్పుతున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. కానీ కుప్పంలో సీన్ రివర్స్ అవుతుందా? నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదాలో ఉన్న ఒక ఎమ్మెల్సీ మరియు ఒక మంత్రి కలిసి చంద్రబాబు దృష్టికి ఈ గ్రానైట్ వ్యవహారాలు వెళ్లకుండా జాగ్రత్తలు పడుతున్నారట. వైసీపీ హయాంలో దందాలు చేసిన వారితో చీకటి సెటిల్మెంట్స్ జరిగాయని, అందుకే పెద్దాయన టూర్లలో ఈ ప్రస్తావన రాకుండా స్క్రీన్ ప్లే నడుపుతున్నారని క్యాడర్ గుసగుసలాడుతుంది. కుప్పం వైసీపీ ఇన్ఛార్జ్ భరత్ కూడా ఇప్పుడు సైలెంట్గా ఉండడం వెనుక పరమార్థమేంటి? నాకేం వినపడడం లేదు, నాకేం కనబడదు అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంది. అంటే రెండు పార్టీల మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ కుదిరిందా? లోకల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం ఈసారి బాబు కుప్పం పర్యటనకు వచ్చినప్పుడు గ్రానైట్ అక్రమాల చిట్టాను ఆయన ముందు పెట్టాలని డిసైడ్ అయ్యారు. అధినేతకు విషయం తెలిస్తే కానీ ఈ సెటిల్మెంట్ దందాలకు పులి స్టాప్ పడదు. ఆ మిలాఖాత్ కారణంగానే కుప్పం వైసీపీ ఇన్ఛార్జ్ భరత్ కూడా నాకేం వినబడడం లేదు, నాకేం కనబడడం లేదు అన్నట్లుగా ఉంటున్నారని ఫ్యాన్ వర్గాల్లో కూడా టాక్ నడుస్తుంది. సీఎం చంద్రబాబుకు తెలియకుండా ఆయన సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి మిలాఖాత్ రాజకీయం ఎంతవరకు కరెక్ట్ అంటూ కొందరు కుప్పం తెలుగుదేశం పార్టీ నాయకులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఈసారి సీఎం కుప్పం టూర్లో ఎలాగైనా ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాల్లో కొందరు నాయకులు ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఈ పొలిటికల్ గేమ్ ఏ టర్ను తీసుకుంటుందో చూడాలి మరి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. కానీ ఒకప్పుడు అవినీతి అని ఆరోపించిన అంశంపైనే ఇప్పుడు మౌనం వహించడం కుప్పం తమ్ముళ్లకు మింగుడు పడడం లేదు. చంద్రబాబుకు తెలిసే ఇదంతా జరుగుతుందా, లేక ఆయన కళ్ళుగప్పి అనుచరులే ఈ గ్రానైట్ గుడుపుటానిని
చేస్తున్నారా? రాబోయే రోజుల్లో కుప్పం రాజకీయాల్లో ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.